హలో అండి అందరికీ వెల్కమ్ టు లియన్ కిచెన్. ఈరోజు అయితే సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము ఒక బాల పెట్టుకొని అందులో ముందుగా బుడ్డలు అనేది ఎంచుకుందాము. బుడ్డలు దోరగా వేగాక మనము గోంగూర, మెంతం కూర, కొత్తిమీర కూడా వాటర్లో మొగ్గించుకోవాల్సి ఉంటుందండి. చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇంకా సేమ్ మనం రోటి పచ్చడి అయితే ఎలా ఉంటుందో రోట్లో నూరుకుంటే ఆ టేస్టే ఉంటుందండి. చాలా మంచిగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి. ఇప్పుడు పల్లీలు అనేవి మొత్తం మనము దోరగా వేయించుకుందాము. చాలామంది గోంగూర పచ్చడి ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తారు. దీన్ని నూనెలో వేయించుకుని చేస్తారు. అది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే పల్లెటూరు స్టైల్లో గోంగూర, మెంతం కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉడకబెట్టి గోంగూర పచ్చడి చేసినాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. అసలు వేడి వేడి అన్నంలోకి కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే అబ్బాబ్బాబ్బా చాలా బాగుంటుంది కదా నిజంగా గోంగూర పచ్చడి టేస్ట్. చూడండి ఇప్పుడైతే పల్లీలు మొత్తం వేయించుకొని పక్కకు తీసుకున్నాం మనము. ఇప్పుడు ఇందులోకి మనము గోంగూర అనేది మొగ్గించుకుందాము వాటర్లో. వాటర్ ఎక్కువ వేయొద్దండి గోంగూర మొగ్గించుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలోనే మనం కొన్ని నీళ్ళు అనేది ఉడుకుతప్పుడు బయటకు వస్తాయి. మరి నీళ్ళు అయిపోతుంది. ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేస్తే చాలండి, మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఉడకడానికి గోంగూర. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆల్రెడీ మెంతం కూర నేను గోంగూరని కలిపి వేసేసానండి. వాష్ చేసేటప్పుడు దానిలో కలిసిపోయింది. ఇప్పుడు చూడండి గోంగూర, మెంతం కూర, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసినాను. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీని ఒక 10 నిమిషాలు చిన్న మంటలో మగ్గించుకోవాలి. మరి పెద్దగా పెట్టద్దండి మంట, చిన్నగా మగ్గించుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలుకి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉడుకుతుందో. చూడండి నేను వేసింది కొన్ని నీళ్ళు, చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో. అందుకే వాటర్ చూసి కొన్నమే వేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనము పల్లీలు అనేది మిక్సీ పట్టుకుందాము. చూడండి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను నేను. పల్లీలు అయితే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్నా. చూడండి ఇంకొక 2-3 మినిట్స్ మొగ్గితే మనకు ఈ గోంగూర అనేది ఆ వాటర్ మొత్తం ఇగ్గుకోవాలండి. అది ఉడికేటప్పుడు మొత్తం అంతా కదా ఇంకిపోతే వాటర్ అనేవి మనం అప్పుడు గోంగూర బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనకు తెలుస్తుంది. సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలుకి. నేను ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేయాలంటే చాలా వరకు అయితే వేయించుకొని ఇలానే చేసుకుంటా. చూడండి మొత్తం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము పప్పు ఎలా అయితే రేముకుంటామో అలా రేముకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుందాము ఇలా. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా రేముకుందాము. మధ్యన ఆ ఉల్లిపాయలు పడుతూ ఉంటే బలుంటుందండి తింటూ ఉంటే. ఆ ఉడికిన గోంగూరలో ఉడికినాయి కదా ఉల్లిగడ్డలు పుల్లగా చాలా ముద్దకు పడుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంటాయండి అసలుకి. అగో పచ్చిమిర్చి త్వరగా మెదగవు, కొంచెం దాన్ని గట్టిగా ఇట్లా చిలుముకోండి. అదంతా కాదు మనకు గోంగూరలోకి కలిసిపోతుంది పచ్చిమిర్చి కూడా. ఇట్లా అనుకుంటే మనకు పచ్చిమిర్చి అనేవి త్వరగా మెత్తగా అయిపోతాయి ఇట్లా. ఈ మాత్రం మనకి మగ్గితే ఇందులోకి మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా అది అనేది ఇందులోకి ఇప్పుడు మనము వేసుకోవాలి. చూడండి ఇంకా సేమ్ రోట్లో నూరితే ఎంత టేస్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆ టేస్టే వస్తుందండి. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. జొన్న రొట్టెలకైనా వేరు అన్నంలోకైనా తింటూ ఉంటే బాగుంటుంది. ముద్ద అబ్బా నలుస్తుంది, అంత కమ్మగా ఉంటుంది గోంగూర పచ్చడి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా రేముకున్నాం కదా. చూడండి మరి ఎక్కువ మెత్తగా నురుకోవద్దండి. పచ్చడి బాగా కొంచెం మామూలుగా ఉంటేనే గరకుంటేనే మనకు తింటప్పుడు బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే గోంగూర మొత్తం నేను రేమేసుకున్నాను. ఇప్పుడు మనము దీనికి అనేది తాలింపు పెట్టుకున్నాము. ముందుగా కొంచెం ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనము ఇందులోకి తిరువాత గింజలు అనేటివి వేసుకున్నాము. తిరువాత గింజలు కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది గోంగూర పచ్చళ్ళకి. కొంచెం తిరువాత దినుసులు, అలానే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అన్నీ మనకు ఏమేమి కావాలో తిరువాతకి అవన్నీ వేసుకున్నాం. ఇందులో మొత్తం దోరగా వేగినాక మనం అనేది ఆల్రెడీ నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడి అనేది దీనిలోకి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. ఇలా మనకు తింటప్పుడు మధ్యన పచ్చళ్ళలో పడుతూ ఉంటే పంటి కింద చాలా అంటే చాలా బాగుంటుంది. చూడు ఇప్పుడైతే ఒట్టిమిరపకాయలు కూడా నేను వేసేసాను. ఇంకా పోపు అయితే మనకు ఇది బాగా వేగాలి. కరివేపాకు,
మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం మనము తిరువాత అనేది. చాలా సింపుల్గా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది మనకు ఈ గోంగూర పచ్చడి అనేది. చాలా బాగుంటుంది. గోంగూర తినాలండి, ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి. చూడండి ఇప్పుడైతే తిరువాత మగ్గిపోయింది మనకు. ఇప్పుడు మనం ఆల్రెడీ నూనె పెట్టుకున్న గోంగూర పచ్చడి అనేది ఇందులోకి వేసుకున్నాం. ఇలా జిగటగా ఉంటుందండి గోంగూర, తింటప్పుడు చాలా బాగుంటుంది. ఉడకపెట్టుకున్నాం కదా, అందుకు కమ్మగా ఉంటుంది. నాకైతే ఏంచి చేసే కన్నా ఆయిల్లో ఇట్లా ఉడకపెడితేనే చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఖచ్చితంగా కొన్ని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకో మీరు ఏమవుతుందంటే నీళ్ళుగా ఉంటుంది. మనకు రేముకున్నాక కూడా అంత టేస్ట్ ఉండదు. అంత అన్ని నీళ్ళు ఏం చేస్తాం, పారేస్తాం కదా, అలా పారేకోకుండా చూసుకొని వేసుకోండి. ఆ వాటర్లోనే మనకు మొత్తం విటమిన్స్ మొత్తం ఉంటాయి. గోంగూర మొత్తం కలిపేసాను తర్వాతలో. ఇప్పుడు పైన ఇలా పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే మనకు రుచికరమైన గోంగూర పచ్చడి తయారైపోతుంది. పంట కింద మధ్యన ఆ ఉల్లిపాయలు పడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.